అందరూ అంటే ఊర్లో ఊరోళ్ళకి అందరికీ ఊరోళ్ళు అందరికీ చెట్లు వచ్చేదా అదేమంటే అప్పుడు ఏమంటే సరిపోయింది తెచ్చేసి ఇప్పుడు పెడతామంటే తీసేదా దాంట్లోకి నీళ్ళు పోసి బాగా మంచి అయిపోరా బిన్ బిన్న మండిపోవాలా చక్కని 5 నిమిషాలు అయిపోవాలి అన్నమో పుర్రుగా నా షాక్ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు కేసా గూపుగా ఇలా అట్లా వేద్దామా సామాన్ కిడకలోకి సామాన్ కట్టే బిన్నె పెట్టి మనిషిరా హలో మనిషిరా బిన్ బిన్న ఏమయ్యా నూనె ఎత్తుకోరా నీళ్ళు పోయరా వీడియో తీయప్ప లక్షణంగా నువ్వు పొయ్యి అని చెప్ప మళ్ళీ ఇంకో నిమిషానికి వస్తుంది చికెన్ ఎట్లుంది నువ్వే తినాలి నువ్వే చెప్పాలి చికెన్ ఆవు పెట్టుకుందాం అప్పయ్య చికెన్ ఆవు పెట్టుకుందాం దానికని ఇది పెట్టింది ఇవ్వకునింది దాన్ని పెట్టి చూడు కరెక్ట్ గా బాగుంది అనుకున్నాక మళ్ళీ మార్చుకుందాము మనిషిలోకి నువ్వు బిన్బిన్నా అది అంతా ఉంది నిదానంగా ఇది అప్పుడప్పుడు పూలు పడతా ఉంటుంది ఏ పులుపు అదే అది కాదు శ్రవణ న్యాచురల్ పులుపు మనం ఇది చేసి చింతపండు ఏమి లే అట్లే పైనుంచి రాళ్ళు పుడతా ఉంటుంది కాబట్టి అట్లే ఇంద్రా నేను ఇంటికి పోయి నీళ్ళు పోసుకుని వస్తాను పుట్రా అది కూడా కరివేపాకు మాత్రం తిరిగిపోతుంది ఇక్కడ ఏమి ఎర్రగడ్డలో పచ్చిమిరపకాయలు వేసి వాడిచే ఏం రాదు వాడేస్తున్నాం ఎర్రగడ్డలో పచ్చిమిరపకాయలు వేసేద్దాం శ్రావణ్ మన లవ్వ వీడిలో ఉందరప్ప మీ అవ్వ కూడా మా వంట మాస్టర్ అదే చూడబ్బా అందుకే బస్సు పెంచుతుంది బాయ్ కదా తుమ్మే శాంతిపూర్ మా तुमसे राजम भाषा कड़ राजम भाषा దే ఫ్రెష్ గా మీకు కూడా క్లీన్ చేసుకొస్తాను ఇది ఫస్ట్ పేజ్ నీట్ గా మనం కడిగే టేస్ట్ పడుతుంది మన దగ్గర కడిగితే టేస్ట్ పడుతుందా తెలియదు నీకు అది దూరం దేనట్టు తురుకు ఇట్లా సరిపోయిన ఎంగల్ కదా మటన్ అవును ఇట్లా ఎట్లే అదే అది అట్లే ఇలా ఇంకోసారి ఏం చేస్తున్నారా అప్పుడే ఫస్ట్ చికెన్ మళ్ళీ రైస్ అల్లం పేస్ట్ వీళ్ళు మర్చిపోయినా ఫ్రెండ్స్
అల్లం పేస్ట్ వేసేద్దాం. లాంగ్ షాట్ తీరా దగ్గరికి వచ్చింది. లాంగ్ షాట్ మళ్ళీ జూమ్ కూడా చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఇది మన న్యాచురల్ అల్లం పేస్ట్ కాదు గాయస్, ఇది ఆల్రెడీ వాళ్ళు చేసి పెట్టినది. ఎట్లా చేయనారు ఏమో మాకైతే తెలీదు. చెప్పు శ్రవణ, వాడు దెంగి తినే వచ్చిన దెంగి తినే వచ్చిన ఫ్రెండ్స్ మేమైతే కాస్ట్లీ లేదు ఫ్రెండ్స్, దెంగి తినేకి వచ్చినామంతే. అది కూడా బయటే మంట వస్తుందా పంత పడిపోయిందిరా. చేస్తున్నప్పుడు అర్థం కదా అయిపోతుంది, ఏమనుకోద్దంట. అతని బాత్రూమ్ బాగా మంచి చెప్పి అందరికీ మనం ఎంత వేద్దాంరా? సాంబార్ కావాలి కదా పౌడర్ వేసేద్దాం. ఎంత మొత్తం ఏమంటాడు, లాస్ట్ ఏమైతుందో ఏమో తెలియదు ఫ్రెండ్స్. దీని మొత్తం అయితే చిల్లీ పౌడర్ వేసేద్దాం. మొత్తము కాదు, కలిపేద్దాం. వేసేద్దాం. అయ్యో పుడితే రాపోయా కొద్దిగా వాటర్ వేసేద్దాం. నీళ్ళు అంటే మిరప్పొడి ఇస్తావు కదరా, తీరేసింది ఒకసారి. ఉప్పు కారం చూసేద్దాం ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్. అంత నూరు వేయండారా సామాన్లు లాగానే. సామాన్లు మాయరా, సామాన్లు మావపా. నువ్వు అందరు సామాన్లు దెంగ, మా సామాన్లు ఏం చేయొద్దు. అందరు సామాన్లు పగలగొడే, సామాన్లు కూడా పగలగొడేరా స్వామి. ఇప్పుడు మనం చికెన్ మాస్టర్ అయిపోయాం కాబట్టి టేస్ట్ చూసేద్దాం. మేము కలిపెట్టాలా. సూపర్ పడిపోయాను రాలే స్వామి. లవర్ బాయ్ ఏం చేస్తారు బా? అట్లా కలిపెట్ట ఏం రా వాడా, ఏమో ఇది సిమెంట్ ఇది చేస్తా షర్ట్ కలుపుతున్నప్పుడు. జల్లి అంతా ఏంటరా, కాంక్రీట్ కలుపుతా ఉన్నాడు. ఏ కాదురా, పైన కాంక్రీట్ కలుపుతా ఉన్నాడు. ఒక పీస్ వేస్ట్ అయిపోయారా చూడు, ఒక పీస్ పొడిపా. మనం అంటాకలు తిందామా? చికెన్ అంటే అక్కడ తిండారు ఎప్పుడు, నేను ఎప్పుడు చూడలేదు. నాకు తెలుసురా, అందరూ కాసులు అంటే వీడు మాత్రం దెంగి తింటావా ఫ్రెండ్స్? చూడు చెడుకొని తినొచ్చా? దానికి కూడా వద్దంట దేవునికి, అది దెయ్యాలకి రా, దెయ్యాలకి. మనకి దొండ పిశాచాలు వస్తాయి. లేదంటే చెప్పింది చిన్న మాస్టర్ పెద్ద మాస్టర్ చెప్పింది కదా, చెప్పింది. అన్నము తాపల మీద వచ్చి దాని మీద వచ్చేసి ఇది సాంబారు వేద్దామా? కెళ్ళి మూసుకొని ఈ పక్కన రా, అట్లా సో గైస్ వీడు కళ్ళు మూసుకొని కట్ చేస్తాడంట, చూద్దాం. కట్ చేయరా జన. వచ్చిందా? రాలేదు. అది ఇది చెక్క ఏంటే శాఖ బాగా తెగలేదు, కానీ తెగదా ఉందా? కిందికి పోవాలంటే చెక్క ఉంది అనుకో రౌండ్ తో. ఇదే కొంచెం ఇట్లా ఉంది కదా, మిగిలిన ఇదైపోతుంది. చాలు లేరా. ముగ్గురికి ఒక పీస్ అప్ప, ముగ్గురికి.
నలుగురికి అయ్యా అదే వీడు మీ మచ్చగాండి అది ఏ అది సన్నది అయిపోయారా 5గురికి ఏ చెక్ ఉంది కదా సేమ్ ఇది రౌండ్తోనే ఉంటే ఎక్కడికి పోతుంది ఇది ఒక 5 ఇది ఒక 4 వేస్తే అయిపోతారా చాలా అడకుండా ఆడుకుంటా శ్రవణ పైన రెడీ అయిపోతుంది సడన్ ఎక్కువ అయిపోతుంది దించేస్తామా దించారా ఏంట్లా దించేది హలీం ఏం రా అది ఏం లేదారా మనకి ఏ బాగా ఇల్లిరా ఏ ఆపకిది అబ్బా సైడ్ లోనే పట్టుకుంటాడు అది పోయే మనకి చికెన్ రెడీ అయిపోయింది అనమాట. సో దీన్ని అయితే సైడ్లో పెట్టేద్దాం, టేబుల్ కింద పెట్టేద్దాం. ఎందుకంటే ఈ పైన ఉన్న చింత ఆకలి పడుతుంది కాబట్టి టేబుల్ కింద ఈ చికెన్ అయితే పెట్టేద్దాం. ఇదైతే గుమ్మగుమ్మలాడుతుంది చికెన్. వీడు తింటా ఉన్నాడు మన చికెన్ పీస్ని. ఇప్పుడైతే చికెన్ అయితే పెట్టేసాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. చికెన్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనమైతే బియ్యం అయితే కడిగేద్దాం. దీన్ని ఎప్పుడు రెడీ చేయాలి గ్రూప్లోకి నువ్వు ఇప్పుడే వేస్తాను సాయంత్రానికి. బిల్బిన కడుగో బియ్యం అయితే క్లీన్గా కడిగేసుకున్నాం. సో ఇప్పుడైతే నీళ్ళు అయితే వంచేద్దాం. వంచేరా కొంచెం అడుక్కున్నామమ్మా, అందుకే రా నేను చెప్పాను చల్లరే మసాలా అంత ఇందులోనే ఉంది ఇప్పుడే నుండిగా అయిపోయింది కదా. లేదు అది పొడితే ఇంకా ఉడికిపోతుంది. ఏ ప్రసాదం జయపా చికెన్ జ్యూస్ అంటారా? అయ్యో జ్యూస్ దెబ్బేస్తా ఉంటుండ్రా. మేడం మీద కుద్దాను సరే చిన్నోళ్ళకి బాట్లేరా రే జ్యూస్ వేయలేదు గ్లాసులా సరే లేదా నాకు ఏదైనా గ్లాసా ఎవరు ఉన్నాడు జాపక్ బిల్డింగ్ లో ఉండరు ఆ బిల్డింగ్ లో ఈ బిల్డింగ్ లో బిల్డింగ్ లో ఉండరు. కేసు కూడా ఏంట్లో పోయారా?